విమాన ప్రయాణికులకు అదిరే శుభవార్త. విమాన ప్రయాణం అంటేనే వేల నుంచి లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ఒకసారి టికెట్ బుకింగ్ చేసుకున్న తర్వాత దాన్ని రద్దు చేస్తే భారీగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇకపై విమాన టికెట్ బుకింగ్ చేసిన 48 గంటల లోపు రద్దు చేసుకున్నట్లయితే ఎలాంటి ఛార్జీలు ఉండవు. పూర్తి డబ్బులు రీఫండ్ చేస్తారు. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ టికెట్ రద్దు మార్పులపై కొత్త నిబంధనలు జారీ చేసింది. బుకింగ్ చేసిన 48 గంటల లోపు రద్దు చేస్తే అదనపు రుసుము ఉండదు. అయితే ప్రయాణ తేదీకి కనీసం 7 రోజుల ముందు టికెట్ బుక్ చేసుండాలి. 14 పని దినాల లోపు మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. వైద్య అత్యవసర పరిస్థితుల్లో పూర్తి వాపసు లేదా క్రెడిట్ సదుపాయం కల్పించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే విమానయాన సంస్థలపై చర్యలు తీసుకుంటామని డీజీసీఏ స్పష్టం చేసింది. విమాన టికెట్ బుకింగ్ చేసిన తర్వాత 48 గంటల పాటు లాక్-ఇన్ ఆప్షన్ను అన్ని ఎయిర్లైన్స్ కంపెనీలు అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణికులు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండానే టికెట్ రద్దు లేదా టికెట్లో మార్పులు చేసుకోవచ్చు. అయితే ఎంచుకున్న కొత్త తేదీలో టికెట్ ధరలో మార్పులు ఉన్నట్లయితే ఆ మేరకు అదనపు పేమెంట్లు చేయాల్సి ఉంటుంది. ట్రావెల్ ఏజెంట్ లేదా వారి పోర్టల్స్ ద్వారా విమాన టికెట్ కొనుగోలు చేసినట్లయితే రీఫండ్ బాధ్యత విమానయాన సంస్థలదేనని డీజీసీఏ తెలిపింది. 14 పని దినాల్లోగా రీఫండ్ డబ్బులు తిరిగి చెల్లించడం పూర్తి చేయాలని స్పష్టం చేసింది.